అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో ఒక విషయాన్ని బాగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాదు, ఈ గత నెల నుంచి చాలా చోట్ల చూశాను. కొన్ని విధాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ప్రకారం ఎవరైనా ఎట్లయినా వెళ్ళొచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది మా చెల్లెళ్ళు, మా అమ్మల, మా చెల్లెళ్ళ, మా కూతుర్ల, మా బిడ్డల మానాలతో ఆటాడుకుంటున్నారు. ఎలా అంటే, బైక్ పైన వెళ్ళడం తప్పు కాదు. నువ్వు ఎవరిని ఇష్టపడితే వాళ్ళ వెంటాబడి వెళ్ళు, ఎవ్వరికి ఏం బాధ ఉండదు. ఈరోజు ఒక ఇతర మతస్థునితో నువ్వు వెళ్తున్నావు, నీకు రైట్స్ ఉన్నాయి. కానీ నువ్వు ఎలాంటి రిలేషన్ వాళ్ళతో పెట్టుకున్నావో ఆ రిలేషన్ ఎటువైపు ఉందో అది నీకే తెలుసు, పక్కన వారికి ఎవరికి తెలియదు. కనుక ఆ రిలేషన్ నువ్వు అలాగే మెయింటెనెన్స్ చెయ్యి, నీకెవ్వరూ వద్దనరు. నువ్వు వాళ్ళతోనే రిలేషన్స్లోనే ఉండు, నీకెవ్వరూ వద్దనరు. కానీ నువ్వు ఒక్కసారి వాళ్ళ వైపు వెళ్ళిపోతే వాళ్ళ ఆచారాల ప్రకారమే నడవాలి. ఇటువైపు ఉంటే ఇటువైపు ఎలా ఆచారాలు ఉంటాయో అలా నడవాలి. ఇది కూడా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కే. మీరు ఎలాగైనా వెళ్ళండి, ఎవ్వరికి ఇబ్బంది లేదు. మీరు ఎవరితో అయినా తిరగండి, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇతర మతస్థుల ఆడబిడ్డల, అమ్మల, చెల్లెల, అక్కల మానాలతో మట్టుకు ఆటలాడుకోకండి. ఈ బుర్ఖా అనేది ఒక గౌరవం. ఆ గౌరవాన్ని మీరు పాడు చేయగాకండి అని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మీరు ఎటువైపు వెళ్ళినా మాకేం ఇబ్బంది లేదు. అది మీ ఇష్టం. రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరితో అయినా తిరగండి, ఎవరితో అయినా వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి. ఈ బుర్ఖా అనేది ఒక వర్గానికి, ముస్లింకు సంబంధించిన పరదా విషయం ఇది. కనుక మీరు ఈ బుర్ఖా ధరించినప్పుడు సొసైటీలో ఎలా ఉండాలి అని మీ అమ్మ, మీ నాన్నలు, అలాగే మీకు చదువు చెప్తున్నటువంటి వ్యక్తులు మీకు నేర్పించి ఉంటారు. అలానే మీరు సొసైటీలో ఉండాలి. లేదు మేము ఎలాగైనా వెళ్తామంటే బుర్ఖా విప్పేయండి, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వెళ్ళండి, ఎవ్వరికి ఇబ్బంది లేదు.